కొంతమంది పిల్లలు చాలా కామ్గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, అల్లరి చెయ్యరు. అలా ఉన్న పిల్లలను మంచి డిసిప్లిన్ చిల్డ్రన్ అనుకోవచ్చా? లేదా పిల్లలు అల్లరి చేయకపోతే అదొక సైలెంట్ సిగ్నల్ అనుకోవచ్చా? చైల్డ్ సైకాలజీ ప్రకారం దాన్ని సైలెంట్ చైల్డ్ సిండ్రోమ్ అంటారు. అంటే ఇంటిలో డిస్టర్బ్ చేయకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తనంతట తానే ఉండే పిల్లలు మనకి మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం అడగరు, ఇబ్బంది పెట్టరు, వాళ్ళు ఆర్గ్యూ చెయ్యరు, వాళ్ళు అటెన్షన్ కోసం మొండిగా బిహేవ్ చెయ్యరు. కానీ ఇక్కడ పేరెంట్స్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పిల్లలు నిజంగా కామ్గా ఉన్నారా, లేక వాళ్ళు స్లోగా మాట్లాడడం ఆపేస్తున్నారా అని. పిల్లలు బయట సైలెంట్గా కనిపించినా లోపల వాళ్ళకి చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అవేంటంటే, స్కూల్లో జరిగిన చిన్న విషయాలు, వాళ్లకొచ్చిన చిన్న చిన్న హ్యాపీ ఫీలింగ్స్, వాళ్ళు చూసినా అనుభవించిన కొన్ని మూమెంట్స్ అన్నీ షేర్ చేయాలని ఉంటుంది. కానీ కొన్ని చిన్న చిన్న క్షణాలు మనకి పెద్దగా అనిపించకపోయినా అవే పిల్లల్లో ఒక ఫీలింగ్ని బిల్డ్ చేస్తాయి. అదెలా అంటే, కొన్నిసార్లు పిల్లలు దగ్గరకొచ్చి అమ్మా అని పిలిచి మాట్లాడాలని ట్రై చేసినప్పుడు మనం ఏదో ఒక పనిలో బిజీ అయిపోయి ఉంటాం. ఆ టైంలో మన పని కంప్లీట్ అవ్వాలనే ఇంటెన్షన్లో మనం పిల్లలతో మాట్లాడలేకపోతాము. ఇప్పుడు కాదు, కాసేపు ఆగు, తర్వాత మాట్లాడతా అని అనాల్సి వస్తుంది. ఆ తర్వాత పిల్లలు మళ్ళీ వచ్చి మాట్లాడాలనుకుంటే మనము మధ్యలోనే కొన్నిసార్లు ఇంటరప్ట్ చేస్తాం. అది చిన్న విషయమే కదా అని మనం డిస్మిస్ చేస్తాం. అయితే కొన్నిసార్లు పిల్లలు ఏదైనా తప్పు గురించి చెప్పాలనుకుంటే మాత్రం మన సైడ్ నుండి రియాక్షన్ త్వరగా వస్తుంది. అదెలా అంటే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకముందే మనము జడ్జ్ చేస్తూ ఉంటాము. ఇవి పెద్ద సంఘటనలు కాకపోవచ్చు, కానీ అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే పిల్లలు ఒక పెద్ద నిర్ణయం తీసుకోకుండా ఒక చిన్న ఫీలింగ్ని బిల్డ్ చేసుకుంటారు. అదేంటంటే, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా పూర్తిగా వినరు, నేను ఏం చెప్పినా మధ్యలో ఆపేస్తారు, నా ఫీలింగ్స్ పేరెంట్స్కు అంత ఇంపార్టెంట్ కావు అని. ఇది చైల్డ్ సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలకు ఇమోషనల్ సేఫ్టీ అవసరం. పిల్లలు సేఫ్గా ఫీల్ అయితేనే ఓపెన్గా మాట్లాడతారు. అప్పుడు ఆ సమయంలో పిల్లలు సైలెంట్ అవుతారు. కానీ అది నిజంగా పీస్ కాదు, అదొక ప్రొటెక్షన్. అంటే పిల్లలు హర్ట్ కాకుండా ఉండటానికి, పేరెంట్స్ వల్ల రిజెక్ట్ అవ్వకుండా ఉండటానికి కామ్గా అండ్ సైలెంట్గా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు మాట్లాడడం పూర్తిగా ఆపరు, కానీ మాట్లాడే ప్లేస్ మార్చుకుంటారు. ఎక్కడ వాళ్ల మాటలు వినబడతాయో, ఎవరైతే వాళ్ల మాటలు వింటారో పిల్లలు అక్కడికి వెళతారు. అది ఫ్రెండ్ కావచ్చు, లేక ఫోన్ కావచ్చు. కానీ స్లోగా పేరెంట్స్తో మాత్రం ఖచ్చితంగా డిస్టెన్స్ పెరుగుతుంది. పిల్లలు కామ్గా ఉండటం తప్పు కాదు, కానీ వాళ్ళు మాట్లాడడం తగ్గితే అదొక సిగ్నల్ కావచ్చు. అంటే పిల్లలు వీక్ అని కాదు, పిల్లలు అన్సేఫ్గా ఫీల్ అవుతున్నారని అర్థం. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే, ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. అదేంటంటే, రోజుకి 10 నిమిషాలు ఫోన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా పిల్లలతో కూర్చోండి. పిల్లలు మాట్లాడితే మధ్యలో ఆపకుండా జెన్యూన్ ఇంట్రెస్ట్తో వినాలి. కరెక్ట్ చేయడానికి, అడ్వైస్ ఇవ్వడానికి హరీ అవ్వకూడదు, జస్ట్ వినాలి. కొన్నిసార్లు పిల్లలకు సొల్యూషన్ కూడా అవసరం లేదు, బట్ పిల్లలకు వినే ఒక వ్యక్తి చాలు. ఈవెన్ మనకైనా అంతే కదా. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ప్రతి పర్సన్కి ఇమోషనల్ సపోర్ట్ అవసరం ఉంటుంది. అయితే మనం పర్ఫెక్ట్ పేరెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్రెజెంట్ పేరెంట్ అవ్వాలి. ఎందుకంటే సైలెంట్ చైల్డ్ అంటే పీస్ఫుల్ చైల్డ్ కాదు, అది అన్హర్డ్ చైల్డ్ కావచ్చు. అంటే పిల్లలు మాట్లాడడం మానలేదు, కానీ పిల్లలు వినే చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.